రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో కలెక్టర్ పైన దాడి కావచ్చు, అడిషనల్ కలెక్టర్ పైన మరికొంతమంది ప్రభుత్వ అధికారుల పైన దాడి తర్వాత అసలు ఇదే గ్రామం దాడి జరిగిన గ్రామం కూడా లగచర్ల అనే గ్రామం. అసలు ఆ లగచర్ల గ్రామంలో ఏం జరిగింది? ఎందుకు ఇంత అలజడి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లగచర్ల వైపు చూస్తా ఉన్నటువంటి సందర్భం ఇది. అయితే దాడికి గల కారణాలేంది? దాడి పొలిటికల్ దాడియా? లేదంటే నిజంగానే అధికారుల పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారా అని చెప్పేసి అనేక ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంటర్నెట్ సేవలైతే పూర్తిగా బంద్ పెట్టిర్రు. ఎందుకంటే వార్తలను చూసి రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వార్తలను ప్రజల వద్దకు రావద్దు అనే అంశం పైన ఈ ప్రాంతంలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలైతే నిలిపేసినట్టు క్లియర్‌గా తెలుస్తా ఉంది. అయితే దాడి జరిగింది. దాడి జరిగింది వాస్తవమే. దాడి చేసింది వాస్తవమే. అందులో రైతులు కూడా ఉన్నదనేది ఖచ్చితంగా వాస్తవం అనే చెప్పుకోవచ్చు. కానీ ఎంతవరకు అది వాస్తవం అనేది క్లియర్‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి దాడిపైన మొత్తం ఇటే చూస్తూ ఉన్నారు. అటు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని పొద్దున్నే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది అతను. అయితే అతను ఎందుకు అరెస్ట్ చేసిర్రు అనే దాని కోణంలో తీసుకుంటా ఉంటే లగచర్ల గ్రామానికి చెందిన ఒక సురేష్ అనే ఒక వ్యక్తి అతనితో 42 సార్లు ఫోన్లో సంభాషణ చేసి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి ఆ గ్రామం ఏదైతే మీటింగ్ ప్రాంతం నుండి వేరొక ప్రాంతంలో మనం రైతుల దగ్గర కలవాలి, మాట్లాడాలి, అక్కడ రైతులు ఉన్నారు రావాలని చెప్పేసి అతని కలెక్టర్ని మభ్యపెట్టి అక్కడ తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే అక్కడ నుండి అతన్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు? ఆ రైతులు ఒక సభను ఏర్పాటు చేసిన కాడికి కాకుండా గ్రామంలోకి ఎందుకు వచ్చారు, ఎందుకు తిరగబడ్డారు అనే దాని మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చుట్టడం జరిగింది, తిరగడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో రైతులంతా చెప్తా ఉన్నారు, మేము కలెక్టర్ పైన దాడి చేయాలని చేసింది కాదు, కొంతమంది ప్రలోభాలు, కొంతమంది రాజకీయ స్వార్థాల కోసమే ఈ దాడి జరిగింది, ఇందులో మా తప్పిదం ఏం లేదు అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నటువంటి సందర్భం. అసలు ప్రభుత్వ అధికారుల పైన దాడి చేయాలన్న ఆలోచన రైతులకు రానే రాదు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ గ్రామంలో పొలిటికల్ రంగు రుద్ది మొత్తం గ్రామంలో అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటాం మేము. మా మధ్యలో కూడా ఈరోజు వివాదాలు ఏర్పాటు చేసిర్రు. మా మధ్యలో కొట్లాటలు ఏర్పాటు చేసే దిశగా ఈ ఎవరైతే ఈ సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి. సో మాకు ఈ రాజకీయాలను రుద్దకండి దయచేసి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే ఎకరాకు 10 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పిర్రో, ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పి చెప్పిర్రో ప్రభుత్వ అధికారులు, మాకు అది ఏదైతే ఆ 10 లక్షలు కావచ్చు, ఆ ఫ్లాట్ కావచ్చు, దాంతో పాటు గిట్టుబాటు ధర కాదు, దయచేసి ఒక 20 లక్షలు ఇస్తే మేము సంతోషిస్తాం, ఈ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ లావన్ పట్టా భూములు పోతా ఉన్నందున ఎవరు కూడా ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నారు. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ స్థలాలు ఇప్పుడు అదే ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సో మాకు దయచేసి ఇన్ని రోజులు వ్యవసాయం చేసుకున్న భూములు, మాకు ఈ పనులు తప్ప వేరే పనులు తెలియదు కాబట్టి మా పక్షాన ఖచ్చితంగా వీళ్ళు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం. అయితే రైతులకు ఒకవైపు అంటే అన్ని రకాల మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. పూర్తిగా మా స్థలమే ఇవ్వం, సావో రేవో అని చెప్పేసి అంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. లేదంటే ఏదైనా సరే ప్రభుత్వంతో తలబడే అంత మాకు లేదు, మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, మాకు న్యాయం ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈరోజు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మొత్తం కూడా బీఆర్ఎస్ మొత్తం దీన్ని రాజకీయ రంగు రుద్ది ఈ సమస్యను పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బట్టగాళ్ళు కట్టి, అలాగే ఈ కేవలం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఇంకేం పాలన చేస్తాడనే విధంగా బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కొండలరెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వస్తూ ఉంటే ఈ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్పీ గారు కూడా ఇక్కడ పరిస్థితులు సద్దుమధ్య వరకు ఎవరి దగ్గర కలవడానికి వీల్లేదని చెప్పేసి క్లియర్గా కొండలరెడ్డికి కూడా తిరుపతి రెడ్డికి కూడా ఆయన సూచించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతులు కలుద్దాం, తిరుపతి రెడ్డి వస్తే ఆయనను కలుద్దాం, లేదంటే కొండలరెడ్డి వస్తే ఆయనను కలుద్దామని చెప్పేసి ఈ ప్రాంతాల్లో వేడి చేసి ఉన్నారు. కానీ ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన ఇక్కడికి రావడాన్ని ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నట్టు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఓకే, ఏదైతే ఈ దాడి ఉందో దాడి వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలను ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదంటే ప్రజలు అందరూ కూడా ప్రశాంతంగా ఈ ప్రాంతంలో ఉంటా ఉన్నారు. అయితే ఏదైతే వార్తలు చూసిన తర్వాత ఏదో జరిగిపోతుందనే ఏదైతే ఈ ప్రజలకు చేరకూడదని చెప్పేసి ఇంటర్నెట్ సేవలను కూడా ఈ ప్రాంతంలో బంద్ చేసినట్టు అధికారులు తెలుపుతున్నటువంటి సందర్భాలు అనేక మంది ఇక్కడ ఏదో జరుగుతోంది, ఇక్కడ ఏదో చేద్దామని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళను కూడా ఎక్కడిదక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడే డీకే అరుణ గారు కూడా వస్తున్నట్లు సమాచారం. కానీ వాళ్ళను ఎక్కడిదక్కడ అడ్డగిస్తూ ఉన్నారు. గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో
వాళ్ళు వస్తే మరో సంఘటనలు జరిగే అవకాశం ఉంది, మరోసారి రైతులు భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి సందర్భాలు. ఓకే, మనం కూడా ఒకటి గమనించాలి. ఏదైతే మల్లన్న సాగర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ దిశగా కొన్ని గ్రామాలను ఖాళీ చేయడం, అనేక స్థలాలను తీసుకోవడం జరిగింది. ఆ స్థలాలను తీసుకున్న క్రమంలో ప్రజలు వ్యతిరేకించారు కానీ ఏడ కూడా దాడులు చేయలేరు. భౌతిక దాడులు అనేది దూరంగా ఉండి వ్యతిరేకత, వాళ్ళు నిరసనలు తెలిపిరు, వ్యతిరేకత తెలిపిరు. ఇదాన్ని బీఆర్ఎస్ ఏదో రాజకీయ కుట్రగా మార్చుకొని రాజకీయం చేద్దామని చెప్పి చూస్తుంది కానీ, గతంలో మల్లన్న సాగర్లో దాదాపు 14 గ్రామాలకు నష్టం చేసిర్రు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఒకవేళ ఆ ప్రజలను ఇదే పని చేయించుంటే, వాళ్ళతో ఇదే కొట్లాట చేపించుంటే, ఈరోజు బీఆర్ఎస్ హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కేటీఆర్ కావచ్చు, ఎక్కడ ఉంటుండనో వాళ్ళు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏదైతే రైతులకు మద్దతు తెలపాలంటే రైతులకు మద్దతు ధర రావాలని చెప్పేసి కోరుకోవడంలో న్యాయం ఉంది కానీ, రైతులను రెచ్చగొట్టి వాళ్ళను దాడుల్లో ప్రలోభాలు చేసి దాడులు చేసేటట్టు ప్రలోభపెట్టి తర్వాత అరెస్టులు అయితే ఈరోజు ఎంతోమంది అరెస్ట్ అయ్యి వాళ్ళ సంబంధం లేని గొడవలు, ఎవరో చెప్తే చేసిన గొడవలో ఇలా జైలు శిక్ష అనుభవించే సందర్భాలు ఉన్నాయి ఈడ. సో దయచేసి రైతులను అమాయకులను చేసి మీ రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పేసి ఈ వేదికగా కోరుకుంటాం.